యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పేఎస్సిఎస్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్యాక్స్ చైర్మన్ శ్రీ నెమ్మాని సుబ్రహ్మణ్యం పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్ నెమ్మాని సుబ్రహ్మణ్యం గారిని ప్యాక్స్ కార్యాలయంలోని చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి పదవీ బాధ్యతలను అధికారికంగా స్వీకరింపజేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య నూతన చైర్మన్ను శాలువాతో సన్మానించి రైతులకు అంకితభావంతో సేవలందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివని అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయానికి సంబంధించిన అన్ని సేవలను పారదర్శకంగా అందించడంలో పేఎస్సిఎస్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతోందని అన్నారు. రైతులకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సహకార సంఘాలు రైతులకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని బీర్ల ఐలయ్య తెలిపారు. ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు, తండ్రి సమానులు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి 8 పిఎస్సి చైర్మన్లకు నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళను బాధ్యత స్వీకరించి ప్రమాణ స్వీకారం చేసి రైతులకు ఎల్లవేళ ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని ఫలాలు కింది స్థాయి వరకు ప్రతి రైతు బిడ్డకు చేరే విధంగా చైర్మన్లు కానీ నూతనంగా ఎంపికైన డైరెక్టర్ అంతా కూడా బాధ్యత తీసుకోవాలి. ఒక రైతు కుటుంబం ఉన్నటువంటి బిడ్డ రైతుల కోసం సేవ చేసే అదృష్టం పిఎస్సి చైర్మన్లుగా, డైరెక్టర్గా మీకు అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఫలాలు, ముఖ్యంగా రైతును రాజు చేయడం కోసం ప్రజాప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని అవకాశాలు చివరి రైతుకు చేరే విధంగా మీ బాధ్యతగా పనిచేయాలని చెప్పి చైర్మన్లకు మరియు డైరెక్టర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ